ఒక కాల్ డేటా కథను మలుపు తిప్పింది. అసలు ఆ మాస్క్ వెనుక ఉన్నది ఎవరు? ఢిల్లీకి ముంబైకి ఉన్న ఆ సంబంధం ఏంటి? ఆమె రాసిచ్చిన ఆ 3 పేర్ల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ముంబై రైల్వే ప్లాట్ఫామ్పై జరిగిన ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. న్యూఢిల్లీలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి పేరు ప్రీతి రాఠీ. ఆమె చిన్నప్పటి నుంచి నర్సు కావాలని కలలు కనేది. అది కూడా ఒక సామాన్య హాస్పిటల్లో కాదు, సైన్యానికి సేవలు అందించే మిలిటరీ ఆసుపత్రిలో పనిచేయాలని ఆమె బలంగా కోరుకునేది. యుద్ధ రంగంలో గాయపడిన వీర జవాన్లకు ప్రాణదానం చేసే ఆ మిలిటరీ నర్సుల పట్ల ఆమెకు ఎంతో గౌరవం ఉండేది. రక్షణ శాఖలో భాగమై సైన్యానికి సేవ చేయడమే తన జీవిత లక్ష్యం అని భావించేది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అహర్నిశలు శ్రమించేది. స్కూల్ రోజుల్లోనే ఎంతో పట్టుదలతో చదువుకుంది. ఆ పట్టుదలే ఆమెను ఢిల్లీలోని లక్ష్మీబాయి బాద్రా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వరకు తీసుకెళ్లింది. నర్సింగ్ చదువు పూర్తి చేసిన తర్వాత వార్తాపత్రికలో వచ్చిన ఒక ప్రకటనను చూసింది. ముంబైలోని ఇండియన్ నేవీ ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుకు ఖాళీ ఉందని తెలియగానే ఆమెలో ఆశలు చిగురించాయి. ఎంతో ఆసక్తితో ఎన్నో కళలతో దరఖాస్తు చేసుకుంది. తనదైన ప్రతిభతో ఆ ఉద్యోగానికి ఎంపికైంది. ఉద్యోగం వచ్చిందని తెలియగానే ఆమె సంతోషానికి అవధులు లేవు. ఒక నర్సింగ్ ఆఫీసర్గా తన చిన్ననాటి కళను నిజం చేసుకున్నానని సంబరపడిపోయింది. కానీ ఆ సంతోషంలోనే ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది. ఆ ఉద్యోగం ఆమె సొంత ఊరైన ఢిల్లీలో కాకుండా చాలా దూరంలో ఉన్న ముంబైలో వచ్చింది. తమ కూతురు అంత దూరం వెళ్ళడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ఒక్కగానొక్క కూతురు తను ఢిల్లీలోనే ఉంటే బాగుంటుంది, ఇక్కడే ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే బాగుండు అని వారనుకున్నారు. కానీ ప్రీతి కళ్ళలో ఉన్న ఆశను, తన జీవిత ఆశయాన్ని సాధించుకున్న ఆ సంతోషాన్ని చూసి ఆమెకు అడ్డుపడకూడదని నిర్ణయించుకున్నారు. ఆ ఉద్యోగంలో ఆమె 2013 మే 3వ తేదీన జాయిన్ అవ్వాల్సి ఉంది. మార్చిలోనే ఆఫర్ లెటర్ వచ్చింది. ఇక ముంబై ప్రయాణం ఖాయమైంది. కానీ తమ కూతురు మొదటిసారి అంత దూరం వెళ్తోందని ఆమె తండ్రి ఆందోళన చెందాడు. నువ్వు ఒంటరిగా వెళ్ళకూడదు, నేను కూడా నీతోనే వస్తాను అని ఆయన చెప్పాడు. ప్రీతికి కూడా ఆ ఆలోచన నచ్చింది. అంతేకాదు ఆ ప్రయాణంలో తండ్రితో పాటు ఆమె మామ, అత్త కూడా తోడుగా బయలుదేరారు. ఎంతో సంతోషంగా నలుగురు కలిసి మే 1, 2013వ తేదీ సాయంత్రం ఢిల్లీ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కారు. అది న్యూఢిల్లీ నుంచి ముంబైకి వెళ్ళే రైలు. ఆ రైలు ఎంత రద్దీగా ఉందంటే రిజర్వేషన్ కంపార్ట్మెంట్లోకి కూడా చాలామంది చొరబడ్డారు. సీట్ల కోసం, స్థలం కోసం జనం పడుతున్న పాటలు చూస్తుంటే రైలు మొత్తం అల్లకల్లోలంగా ఉంది. అదృష్టవశాత్తు వారికి రిజర్వ్డ్ సీట్లు దొరికినప్పటికీ ఆ చుట్టుపక్కలంతా రిజర్వేషన్ లేని వ్యక్తులతో కిటకిటలాడుతోంది. సాయంత్రం వేళ ఢిల్లీ నుంచి ముంబై వైపు పరుగులు తీస్తున్న ఆ రైలులో భవిష్యత్తుపై 1000 ఆశలు పెట్టుకున్న ఒక నర్సు తన లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదలతో ప్రయాణిస్తోంది. కానీ ఆ ప్రయాణం ఆమెకు చివరి ప్రయాణం కాబోతోందని, ఆ తర్వాత ఆమె జీవితంలో చోటు చేసుకోబోయే సంఘటనలు ఊహకు కూడా అందని రీతిలో ఉండబోతున్నాయని పాపం ప్రీతికి అప్పుడు తెలియదు. 1000 కలలతో ముంబై వైపు బయలుదేరిన ప్రీతికి అసలు ఆ రైలులో ఏం జరిగింది, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడబోతున్నాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. సాయంత్రం రైలు బయలుదేరింది. కానీ ఆ కంపార్ట్మెంటు జనంతో నిండిపోయి ఊపిరి ఆడనంతగా తయారైంది. అందరూ తమ తమ సీట్లలో సర్దుకుని భోజనం చేయడం మొదలుపెట్టారు. అప్పుడే ప్రీతికి, అలాగే ఆమెతో పాటు ఉన్న కుటుంబ సభ్యులకు ఏదో అసాధారణ అనుభూతి కలిగింది. సపోజ్ ఎవరైనా మనల్ని తదేకంగా చూస్తుంటే మనకు ఇట్టే తెలిసిపోతుంది. మీరు వారి వైపు కాకుండా వేరే వైపు చూస్తున్నా కూడా ఆ చూపులు మనకు గుచ్చుకున్నట్లు అనిపిస్తుంటాయి. వెనక నుండి గుర్తు తెలియని వ్యక్తి ఎవరైనా మనల్ని చూసినప్పుడు సడన్గా మనకే తెలియకుండా ఆ వ్యక్తిని తిరిగి చూస్తాం. ఇప్పుడు ప్రీతికి అదే ఫీలింగ్ కలిగింది. ఆ కంపార్ట్మెంట్లో ఎవరో ఒకరు తననే తదేకంగా చూస్తున్నారని, అది ఏదో తేడాగా ఆమెకు అనిపించింది. అందుకే ఆమె ఆ వ్యక్తి వైపు వెనక్కి తిరిగి చూసింది. అప్పుడు సడన్గా అతను ముఖాన్ని తిప్పాడు. అతని ముఖం సరిగా కనిపించడం లేదు. అతను క్యాప్ పెట్టుకున్నాడు, ముఖం మొత్తం కప్పేసేలా టవల్ కట్టుకున్నాడు. కేవలం అతని కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఒక విషయం మాత్రం ఆమెకు స్పష్టంగా అర్థమైంది. అతడు నిరంతరం తన వైపే చూస్తున్నాడని.
సాధారణంగా రైలులో ప్రయాణించేటప్పుడు అబ్బాయిలు అందమైన అమ్మాయిలను కన్నార్పకుండా చూస్తుంటారు. సందు దొరికితే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ప్రీతి దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ అదే సమయంలో ఆమె తండ్రి, ఆమెతో పాటు వచ్చిన అత్తామామ కూడా ఇది గమనించారు. అందువల్ల లైట్లు ఆపేసి నిద్రపోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు రాత్రి 10 గంటలయ్యింది. రాత్రి భోజనం ముగించి కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత లైట్లు ఆపేసి నిద్రపోవడం ప్రారంభించారు. ఆ రైలులో ఒక్కొక్కరుగా ముసుగు తన్నారు. ప్రీతి కూడా నిద్రపోయింది. తెల్లారేసరికి ఆ రైలు ముంబై స్టేషన్కు చేరుకుంది. అప్పుడు సుమారు ఉదయం 7 గంటలు. రైలు ఆగగానే ఒక్కొక్కరుగా దిగడం ప్రారంభించారు. ప్రీతి చాలా అలసటగా ఉంది. ఎందుకంటే తాను కోరుకున్న ఉద్యోగం దొరకడంతో సంతోషంలో ఆమె 2 రోజులుగా సరిగా నిద్రపోలేదు. ఆ అలసట ఆమె ముఖంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె అలసటగా ఉన్నప్పటికీ కోరుకున్న ఉద్యోగంలో జాయిన్ కాబోతున్నానని సంతోషంతో రైలు దిగింది. వారంతా ఎవరి సామాను వారు తీసుకున్నారు. ఆమె తండ్రి, అత్తామామ కూడా దిగారు. రైలు దిగిన తర్వాత ప్లాట్ఫామ్ నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చారు. ఆల్రెడీ వాళ్ళు ఒక హోటల్లో గది బుక్ చేసుకున్నారు. ఇప్పుడు ట్యాక్సీ ద్వారా ఆ హోటల్కు వెళ్ళాలని అనుకున్నారు. వారిలో మొదటగా ప్రీతి తండ్రి ట్రైన్ దిగాడు. ఆ తర్వాత అత్తమామ దిగారు. చివరగా ప్రీతి దిగింది. ట్యాక్సీని బుక్ చేయాలనే ఉద్దేశంతో ప్రీతి వాళ్ళ నాన్న ముందు నడిచాడు. ఆమె అత్త, మామ వెనక వెళ్తున్నారు. కాస్త అలసటగా ఉండడం వల్ల ప్రీతి వారి వెనక నెమ్మదిగా నడుస్తోంది. ప్రీతికి ఆమె తండ్రికి మధ్య చాలా దూరం ఉంది. అప్పుడు ఆమెకు అకస్మాత్తుగా ఏదో కీడు జరగబోతోందన్న భావన కలిగింది. ఎవరో దగ్గరకు వస్తున్నారని అనిపించడంతో ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. రైలులో ఆమెను తీక్షణంగా చూసిన యువకుడు ఇప్పుడు కూడా ఆమెను గమనిస్తున్నాడు. అతను ప్రీతికి దగ్గరగా వచ్చాడు. కాసేపటి తర్వాత తన చేయిని ప్రీతి భుజంపై ఉంచాడు. గట్టిగా ఆమెను ఆపాడు. అప్పటికీ కూడా అతను ఎవరనేది ఆమెకు అర్థం కాలేదు. అతన్ని చూడడానికి ఆమె ప్రయత్నించింది. కానీ 10 సెకండ్లలో అంతా జరిగిపోయింది. ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి తన జేబులో చెయ్యి పెట్టాడు. అతను ఒక వస్తువును బయటకు తీశాడు. అది ఒక సీసా లాంటి వస్తువు. అతను దాన్ని క్షణాల్లో తెరిచాడు. అందులోని ద్రవాన్ని ప్రీతి ముఖంపై పోశాడు. అతను పోసిందేంటంటే యాసిడ్. ఆ పదార్థం ఆమెపై పడగానే ముఖమంతా నిప్పు తగిలినట్లు మండిపోసాగింది. ఆ యువకుడు ఆమె ముఖంపై యాసిడ్ పోసిన తర్వాత యాసిడ్ ఉన్న బాటిల్ను అక్కడే పడేశాడు. అక్కడి నుంచి వేగంగా పారిపోతున్నాడు. కానీ అతను చేసిన ప్రతిదీ చాలామంది గమనిస్తున్నారు. అతను పరిగెత్తుతుండగా అతని ముసుగు జారిపోయింది. చాలామంది అతని ముఖాన్ని కూడా చూశారు. అదే సమయంలో వారు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ అతను తప్పించుకున్నాడు. అప్పుడు ప్రీతి అరుపులు, కేకలతో రైల్వే స్టేషన్ దద్దరిల్లింది. ప్రీతిపై యాసిడ్ పోసినప్పుడు ఆ పక్కనే 10 ఏళ్ల సమీర్ అనే బాలుడు ఉన్నాడు. అతను రోజువారీగా స్టేషన్లో కింద పడి ఉన్న నీళ్ల సీసాలను ఏరుకుంటూ బతుకుతుంటాడు. ఆ రోజు కూడా తన బండిలో సీసాలను సర్దుకుంటుండగా కళ్ళ ముందే ఆ యాసిడ్ దాడి జరిగింది. దురదృష్టవశాత్తు ఆ యాసిడ్ విసిరినప్పుడు కొన్ని చుక్కలు సమీర్ మీద కూడా పడి గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తి ఆ బాటిల్ను అక్కడే పడేసి పారిపోతుంటే సమీర్ ఆ వ్యక్తి ముఖాన్ని గమనించాడు. తన స్నేహితుడికి కూడా ఫోన్ చేసి పిలవడంతో ఇద్దరూ కలిసి ఆ దుర్మార్గుడిని చూశారు. ఈ కేసులో సమీర్, అతని స్నేహితుడు అతి ముఖ్యమైన ప్రత్యక్ష సాక్షులుగా మారారు. ప్రీతి అరుపులు విని ముందు నడుస్తున్న ఆమె తండ్రి, అంకుల్ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చారు. కూతురును కాపాడుకోవాలని తండ్రి పట్టుకోబోతే ఆమె దుస్తుల మీదున్న యాసిడ్ అంటుకుని తండ్రికి, అంకుల్కి కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. అప్పటికప్పుడు రైల్వే అధికారులు, తోటి ప్రయాణికులు అందరూ కలిసి ప్రీతిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి చూస్తుంటే ప్రాణాపాయంలో ఉందని వారికి అర్థమైంది. అదే సమయంలో గాయపడిన తండ్రి, అంకుల్, అత్తయ్యను మరియు సమీర్ను చికిత్స కోసం ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిజానికి ఇలాంటి యాసిడ్ దాడులు జరిగినప్పుడు బర్న్ యూనిట్ ఉన్న ఆసుపత్రి చాలా కీలకం. ప్రాణాలతో పోరాడుతున్న వారికి ప్రతి నిమిషం విలువైనది. దురదృష్టవశాత్తు మొదట చేర్పించిన ఆసుపత్రిలో అటువంటి అత్యాధునిక బర్న్ యూనిట్ లేకపోవడంతో వైద్యులు చేతులెత్తేశారు. ఆసుపత్రి గదుల్లో ఏం చేయాలో తెలియక గందరగోళం నెలకొంది. వైద్యులు ఆమె పరిస్థితిని గమనించి ఆలస్యం చేయకుండా ముంబైలోని మసీనా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అక్కడ అత్యాధునిక బర్న్ యూనిట్ ఉండడంతో ప్రీతి ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని పరికరాలు అందుబాటులో ఉంటాయి. అక్కడ ఎంతో ఆశతో ఆ కుటుంబం ప్రీతిని అక్కడికి తీసుకెళ్ళింది.
డాక్టర్లు చాలా వేగంగా చికిత్స ప్రారంభించారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆ విషపూరితమైన యాసిడ్ ఆమె ముక్కు, గొంతు ద్వారా శరీరంలోకి ఎక్కువ పరిణామంలో వెళ్ళింది. అందువల్ల ప్రాణవాయువుకు, మాటలకు కీలకమైన స్వరతంత్రులు పూర్తిగా కాలిపోయి దెబ్బతిన్నాయి. ఆమె పరిస్థితి చూసి కంటతడి పెట్టని వారు లేరు. వైద్యులు ఆమెను బతికించడం ఒక అసాధ్యమైన సవాలు అని తేల్చి చెప్పారు. ఒకవేళ ఎంతో కష్టపడి ప్రాణాలు కాపాడినా ఆమె జీవితాంతం మాట్లాడలేకపోవచ్చని చెప్పినప్పుడు ఆ కుటుంబం బాధను మాటల్లో వర్ణించలేము. ఆ గాయాలు ఎంత లోతుగా ఉన్నాయంటే ప్రతి నిమిషం ఆమె నరకం అనుభవించేది. అయినప్పటికీ వైద్యులు ఆమెను ఎలాగైనా కాపాడాలనే పట్టుదలతో నిరంతరం చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఇలా కొన్ని వారాల పాటు ప్రాణాలతో పోరాడిన తర్వాత ప్రీతికి కొంతవరకు స్పృహ రావడం మొదలైంది. కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ మనుషులు కనిపిస్తున్నారు, కానీ ఆమె గొంతు నుంచి మాట రావడం లేదు. స్వరతంత్రులు పూర్తిగా పనిచేయకుండా పోయాయి. తనపై దాడి చేసింది ఎవరు, ఎందుకు ఇలా చేశారు అనే విషయాల గురించి ఏమీ చెప్పలేక ఆమె మౌనంగానే కన్నీరు మున్నీరు అయ్యేది. కానీ ప్రీతి చాలా ధైర్యవంతురాలు, అంతకంటే తెలివైన అమ్మాయి. తను నడుస్తుండగా ఎవరో తన భుజంపై చేయి వేసినప్పుడు మరుక్షణమే తను వెనక్కి తిరిగి చూసింది. ఆ మరుక్షణమే ఆ వ్యక్తి ఆమె ముఖంపై యాసిడ్ పోయడం ఆమె చూసింది. అతి తక్కువ సమయంలో ఆ వ్యక్తి ముఖాన్ని, బాడీ లాంగ్వేజ్ను, అతని కళ్ళను ఆమె స్పష్టంగా గమనించగలిగింది. ముసుగు ఉన్నప్పటికీ అతని కళ్ళల్లోని క్రూరత్వాన్ని ఆమె మర్చిపోలేదు. ఇప్పుడు పోలీసులకు ఎలాగైనా ఆ వ్యక్తి గురించి సమాచారం ఇవ్వాలని, అతని ఎవరో బయట పెట్టాలని ఆమె పరితపించింది. ఆమె మాట్లాడలేకపోయింది, కానీ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పోలీస్ అధికారిని పిలిపించి సైగలతోనే పెన్ మరియు పేపర్ అడిగింది. వణుకుతున్న చేతులతో నరకయాతన అనుభవిస్తూ కూడా పోలీసులకు ఆ దాడి చేసిన వ్యక్తి గురించి ముఖ్యమైన వివరాలను పేపర్లో రాసింది. ఆ వ్యక్తి ఎలా ఉంటాడో తనకు గుర్తుకొచ్చినంత మేరకు పేపర్ మీద రాసి ఇవ్వడానికి ప్రయత్నించింది. కొన్ని రోజులు ఇలాగే గడిచాయి. ప్రీతికి చికిత్స కొనసాగుతోంది. ఇంకోవైపు ప్రీతి తండ్రి, అత్త, మామలు గాయాల నుంచి నెమ్మదిగా కోలుకున్నారు. దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్న సమీర్ మరియు అతని స్నేహితుడు కూడా ఆసుపత్రి నుంచి కోలుకుని తిరిగి వచ్చారు. ఈ కేసులో సమీర్ ఒక్కడే కాదు, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తన భిన్నంగా ఉండడాన్ని గమనించిన మరో ప్రయాణికుడు కూడా ఉన్నాడు. అతను రైలులో ప్రయాణిస్తున్నప్పుడే అతని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని గమనించాడు. యాసిడ్ పోసి పారిపోతున్నప్పుడు కూడా అతని ముఖాన్ని మరికొందరు చూశారు. ఇప్పుడు ఆ ప్రత్యక్ష సాక్షులందరూ స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఆ నేరస్తుడి రూపం ఎలా ఉందో వర్ణించారు. వాళ్ళు ఇచ్చిన వివరాలతో పోలీసులు స్కెచ్ను గీయించారు. ఆ స్కెచ్ను ప్రీతికి చూపిస్తే ఆమె అనుమానిస్తున్న వ్యక్తి అతనేనా కాదా అనేది తెలిసిపోతుందని పోలీసులు భావించారు. ఆ స్కెచ్ను ప్రీతికి చూపించినప్పుడు ఆమె నిశ్శబ్దంగానే దాన్ని పరిశీలించింది. అది చూశాక ఆమెకు కొంత అవగాహన వచ్చింది. మళ్ళీ ఆమె పెన్ మరియు పేపర్ అడిగింది. వణుకుతున్న చేతులతో 3 వ్యక్తుల పేర్లను రాసింది. ఆ పేర్లు రాయగానే ఆమె తీవ్రమైన అలసటతో మళ్ళీ స్పృహ కోల్పోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పేర్లు న్యూఢిల్లీకి చెందినవి. తన ఇంటికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో నివసించే కొంతమంది అబ్బాయిల పేర్లను ఆమె రాసింది. ఢిల్లీకి చెందిన ఆ పేర్లను చూసి పోలీసులు కూడా అయోమయంలో పడ్డారు. పోలీసులకు అప్పుడు ఒక పెద్ద చిక్కుముడి ఎదురైంది. ప్రీతి రాసిన ఆ 3 పేర్లు న్యూఢిల్లీకి చెందిన అబ్బాయిలవి, కానీ దాడి జరిగింది ముంబైలో. అసలు ముంబైలో జరిగిన ఈ ఘోరానికి ఢిల్లీలో ఉంటున్న ఆ 3 వ్యక్తులకు సంబంధం ఏంటి? ఈ అనుమానం పోలీసులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ కేసును హ్యాండిల్ చేస్తున్న రైల్వే పోలీసు అధికారులు అప్పుడే ఒక పెద్ద తప్పు చేశారు. కనీసం ఆ పేర్ల వెనక ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకోవడానికి వారు న్యూఢిల్లీ వరకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా గుర్తించలేదు. కనీస విచారణ జరపకుండా కేసును ఇక్కడే ముంబైలో ఏదోలా ముగించే ప్రయత్నం చేశారు. కానీ సమయం గడుస్తోంది. ప్రీతి ప్రాణాలతో పోరాడుతోంది. జూన్ 1, 2013వ తేదీన ప్రీతి ప్రాణాలకు మరియు యాసిడ్ గాయాల మధ్య జరిగిన యుద్ధంలో ఆ గాయాలే గెలిచాయి. చికిత్స ఎంత అందించినా ఫలితం లేకుండా పోయింది. యాసిడ్ ఆమె శరీరంలోని అంతర్గత అవయవాలను ఒక్కొక్కటిగా తినేసి పూర్తిగా విఫలం చేసింది. తన దేశానికి ఒక గొప్ప నర్సుగా సేవ చేయాలని కలలుగన్న ఆ అమ్మాయి చివరకు ఆసుపత్రిలోనే ప్రాణాలు విడిచింది. కూతురు ఇక లేదని ఆ తల్లిదండ్రులు పెట్టిన రోదనలు ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఒక్కరి గుండెలను పిండేశాయి. ఆమె మరణం దేశవ్యాప్తంగా
అగ్నిపర్వతం లాంటి ఆగ్రహాన్ని రగిల్చింది. సామాన్య ప్రజల నుంచి మీడియా వరకు అందరూ ఆ హంతకుడిని పట్టుకోవాలని పోలీసులపై తీవ్ర ఒత్తిడి చేశారు. కానీ రైల్వే పోలీసులు మాత్రం తాబేలు నడకతో పోటీ పడ్డారు. ప్రీతి ఇచ్చిన ఆ 3 పేర్లను, ఆ స్కెచ్ను పక్కన పెట్టి నెలల తరబడి ఏ ఆధారం దొరకలేదని చేతులెత్తేశారు. విధిలేని పరిస్థితుల్లో ప్రీతి తండ్రి ఆశలన్నీ వదులుకుని ముంబై హైకోర్టును ఆశ్రయించారు. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని వెళ్ళిన నా కుమార్తెను ఇలా బలి తీసుకున్నారు, కానీ పోలీసులు కనీసం విచారణ కూడా సరిగ్గా చేయలేదని ఆయన చెప్పారు. ఆయన వేదనను అర్థం చేసుకున్న కోర్టు పోలీసుల నిర్లక్ష్యాన్ని తప్పుపట్టింది. ఈ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేసింది. అప్పుడు మొదలైంది అసలైన ఇన్వెస్టిగేషన్. ముంబై సిఐడి టీం రంగంలోకి దిగి కేసును ప్రతి అంగుళం పరిశీలించడం మొదలుపెట్టింది. ప్రీతి తన చివరి క్షణాల్లో రాసిచ్చిన ఆ 3 పేర్లపై ఢిల్లీలో విచారణ మొదలైంది. ఆ 3 యువకుల నేపథ్యం తెలిసింది. వారందరూ సాధారణ కాలేజీ విద్యార్థులే. ఎటువంటి నేర చరిత్ర లేదు. కనీసం ఉద్యోగం కూడా లేని నిరుద్యోగులు. పోలీసులకు అప్పుడు ఒక కొత్త ఆలోచన వచ్చింది. 3 మొబైల్ ఫోన్ డేటా రికార్డులను పరిశీలించారు. ఆ డేటాను క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పుడు పోలీసుల కళ్ళు బయళ్ళు కమ్మే నిజం బయటపడింది. ప్రీతి ప్రయాణిస్తున్న సమయంలో ఆమె నంబర్ను అనుసరిస్తూ మరో సెల్ ఫోన్ కూడా అదే మార్గంలో ముంబై వరకు ప్రయాణించినట్లు ఆ డేటా స్పష్టం చేసింది. ప్రీతిపై యాసిడ్ దాడి జరిగిన మరుసటి రోజే ఆ ఫోన్ తిరిగి న్యూఢిల్లీకి చేరుకుంది. ఆ 3 వ్యక్తులలో ఎవరిది ఆ నంబర్ అని ఆరా తీయగా అది అంకుర్ పన్వార్ది అని తేలింది. ఎవరి అంకుర్ పన్వార్ అని లోతుగా విచారిస్తే అతను ప్రీతి పక్కింట్లో ఉండే అబ్బాయి. కాలేజీలో చదివాక ప్రస్తుతం ఏ పని పాట లేకుండా నిరుద్యోగిగా కాలక్షేపం చేస్తున్నాడు. పోలీసులకు ఇప్పుడు అనుమానం బలపడింది. ఎందుకంటే ఆ డిజిటల్ సాక్ష్యం ఈ కేసులో కీలకమైన మలుపుగా మారింది. ప్రీతి ముంబైకి వెళ్తుంటే అంకుర్ కూడా అదే సమయంలో ముంబైకి ప్రయాణించాడు. మరోవైపు ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వివరాలతో రూపొందించిన ఆ స్కెచ్ అంకుర్ పన్వార్ ముఖంతో కరెక్ట్గా సరిపోయింది. ఇంకేముంది, పోలీసులకు అతనే అసలైన నిందితుడని అర్థమైంది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ కోసం పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో అంకుర్ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. తనకేమీ తెలియనట్లు నటిస్తూ నిబ్బరంగా సమాధానాలు ఇస్తున్నాడు. కానీ పోలీసులు అతన్ని ఒకే ఒక్క ప్రశ్న అడిగారు. మే 1, 2013వ తేదీన నువ్వు ఎక్కడ ఉన్నావని. ఆ ప్రశ్నకు అంకుర్ ముందుగా తాను ఢిల్లీలో ఉన్నానని చెప్పాడు. ఆ మరుక్షణమే మాట మార్చి తన స్నేహితుడిని చూడడానికి వేరే నగరానికి వెళ్ళానని అబద్ధం చెప్పాడు. కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే అతను రకరకాల కథలు అల్లుతూ తన మాటలను మార్చుకుంటూ వెళ్ళాడు. కానీ తను ముంబైకి వెళ్ళానని మాత్రం ఒక్కసారి కూడా చెప్పలేదు. అప్పుడు పోలీసులు అసలు బాంబు పేల్చారు. సరే, నువ్వు ఇక్కడ అక్కడ తిరిగానని చెబుతున్నావు కదా, మరి నీ సెల్ ఫోన్ రికార్డులు నువ్వు ముంబైలో ఉన్నావని ఎందుకు చూపిస్తున్నాయి? అసలు నువ్వు ముంబైకి వెళ్ళిన విషయం ఎందుకు దాచావు అని గట్టిగా అడిగారు. ఆ ప్రశ్న వినగానే అప్పటి వరకు ధీమాగా సమాధానాలు ఇచ్చిన అంకుర్ పన్వార్ ఒక్కసారిగా తెల్ల ముఖం వేశాడు. తన సెల్ ఫోన్ను పోలీసులు ఇలా టెక్నికల్గా ట్రాక్ చేస్తారని అతను కలలో కూడా ఊహించలేదు. తను దొరికిపోయానని అతనికి అర్థమైపోయింది. అంతేకాకుండా అతని చేతులపై ఉన్న గాయాలను పోలీసులు గమనించారు. యాసిడ్ పడితే చర్మం ఎలా కాలిపోతుందో అటువంటి గాయాలు, మచ్చలు అతని చేతులపై ఉన్నాయి. ఆ గాయాలను చూస్తుంటే యాసిడ్ పోసే క్రమంలో అది చిమ్మి అతని చేతులకు కూడా తగిలిందని స్పష్టమైంది. చూడు అంకుర్, మా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. నువ్వే ప్రీతిపై యాసిడ్ పోసావు, అందుకే ఆమె చనిపోయింది. నువ్వు ప్రీతితో పాటే ముంబైకి ప్రయాణించావు. ఇప్పుడు నిజం చెప్పడం తప్ప నీకు వేరే దారి లేదు అని గట్టిగా నిలదీశారు. పోలీసుల వల నుంచి తాను తప్పించుకోలేనని, తన ఆట కట్టయిందని గ్రహించిన అంకుర్ పన్వార్ నేరాన్ని అంగీకరించాడు. తాను ప్రీతిని ఎందుకు చంపాలనుకున్నాడు, ఢిల్లీ నుండి ముంబై వరకు ఆమెను ఎలా వెంబడించాడు, ఆ క్రూరమైన నేరానికి దారితీసిన పరిస్థితులు ఏమిటనే విషయాలను ఒక్కొక్కటిగా చెప్పడం ప్రారంభించాడు. వారు చిన్నప్పటి నుంచి ఒకే వీధిలో పెరిగిన స్నేహితులు, దాదాపు ఒకే వయసున్నవారు. ప్రీతి చిన్నప్పటి నుంచే చాలా తెలివైన అమ్మాయి. ప్రతి తరగతిలోనూ నంబర్ 1గా ఉండేది. బాగా చదువుకుంది, తను కోరుకున్న ఉద్యోగం సంపాదించింది. కానీ అంకుర్ పరిస్థితి అందుకు భిన్నం. అతను చదువులో వెనకబడ్డాడు. ఏ పని చేయకుండా ఊరికే తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు.
సాధారణంగా పిల్లలు బాగా చదవకుంటే బాగా చదివే పిల్లలతో పోల్చి వారిలా నువ్వెందుకు చదవడం లేదని పేరెంట్స్ కోప్పడుతుంటారు. అంకుర్ పేరెంట్స్ కూడా ఎప్పుడూ ప్రీతితో పోల్చి తిట్టేవారు. ఆ పక్కింటి అమ్మాయిని చూడు ఎంత బాగా చదువుతుందో, మరి నువ్వెందుకు పనికిరాని వాడిలా ఉన్నావు అని ప్రతి చిన్న విషయంలోనూ ప్రీతిని ఉదాహరణగా చూపిస్తూ అతన్ని తల్లిదండ్రులు అవమానించేవారు. ఆ మాటలు అతనికి ప్రీతిపై గౌరవాన్ని కలిగించాల్సింది పోయి విపరీతమైన అసూయను, కోపాన్ని పెంచాయి. ప్రీతి గ్రాఫ్ రోజు రోజుకు పైకి వెళ్తుంటే అంకుర్ పతనం వైపు వెళ్ళాడు. ఆమెకు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్మీ నర్సింగ్ ఆఫీసర్గా ఉద్యోగం రావడంతో అంకుర్ పట్ల అతని తల్లిదండ్రుల విమర్శలు మరింత పెరిగాయి. ఆమెను చూడు ఎంత ఎత్తుకెదిగిందో, నువ్వు మాత్రం దేనికి పనికిరావు అని వారు అనే ప్రతి మాట అతనిలో ప్రీతి పట్ల పగను మరింత పెంచింది. ఆమెను అంకుర్ వన్ సైడ్ లవ్ చేశాడని, తను వెళ్ళి ప్రపోజ్ చేసినప్పుడు ప్రీతి అతన్ని తిరస్కరించిందని కొన్ని పత్రికల్లో రాశారు. ప్రీతి తిరస్కరించడం, తల్లిదండ్రుల విమర్శలు, చదువులో రాణించకపోవడం అన్నీ కలిసి అతని మనసులో ప్రీతిపై విపరీతమైన ద్వేషం కలిగించాయి. ఒకరోజు ఆ కోపం కట్టలు తెంచుకుంది. ఏదోలా ప్రీతిని అంతం చేయాలని కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. యాసిడ్ పోసి ఆమెను వికృతంగా మార్చాలనే క్రూరమైన ఆలోచనతో ఒక స్నేహితుడి ద్వారా యాసిడ్ను సేకరించాడు. ప్రీతి ఎప్పుడు ముంబైకి వెళ్తుంది, ఏ రైల్లో వెళ్తుంది, ఆమె వెంట ఎవరెవరు వెళ్తున్నారు అని సమాచారం అంతా ముందే సేకరించాడు. ఆమె ప్రయాణించే అదే రైల్లో ఎక్కాడు. కానీ ఆమె తనని గుర్తుపట్టకూడదని తలకు పాగా కట్టుకుని ముఖం కనబడకుండా శాలువాతో కప్పుకున్నాడు. అతని బ్యాగులో యాసిడ్ బాటిల్ ఉంది. ప్రయాణం మొదలైనప్పటి నుండి అతని మెదడులో కుట్రలు రన్ అవుతూనే ఉన్నాయి. మొదటి ప్లాన్ ఏంటంటే రైలులోనే ఆమె ముఖంపై యాసిడ్ పోయాలని అనుకున్నాడు. కానీ చుట్టూ జనం ఎక్కువగా ఉండడం, తప్పించుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆ సమయంలో ఎవరైనా చూస్తారేమోనని, దొరికిపోతానేమోనని అతను లోపల వణికిపోయాడు. అందుకే ఆ ప్రయత్నాన్ని వదులుకున్నాడు. కానీ రైలు దిగిన తర్వాత ప్లాట్ఫామ్ మీద ఆ పని చేస్తే జనంలో కలిసిపోయి సులభంగా తప్పించుకోవచ్చని ఆలోచించాడు. అదును కోసం వేచి చూశాడు. ట్రైన్ దిగిన తర్వాత తన గమ్యాన్ని చేరుకుంటున్నాననే సంతోషంలో ప్రీతి చాలా నెమ్మదిగా నడుస్తోంది. ఆమె తండ్రి, బంధువులు కొంచెం ముందుకు వెళ్ళడంతో అంకుర్ పన్వార్కి అనుకున్న సమయం వచ్చింది. ఆమెకు దగ్గరగా ఎవరు లేని క్షణంలో ప్రీతిపై యాసిడ్ దాడి చేశాడు. అక్కడి నుంచి పారిపోయి ఆ రోజంతా ముంబైలోనే అటూ ఇటూ తిరిగాడు. రాత్రిపూట రైలెక్కి న్యూఢిల్లీకి వెళ్ళాడు. పోలీసుల విచారణలో అతడు చెప్పిన నిజం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంకా ఏం చెప్పాడంటే, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, ఆ ప్రేమలో విఫలమయ్యాను. అంతేకాదు ఆమె సాధించిన విజయాల వల్ల నా జీవితం ప్రతిరోజు నరకంలా మారింది. ఆమెను చూడు ఎంత బాగా చదువుతోంది, ఇప్పుడు ఉద్యోగం కూడా సంపాదించింది. నువ్వు మాత్రం ఖాళీగా ఎందుకున్నావు అని పక్కింటి వాళ్ళు, నా కుటుంబ సభ్యులు నిరంతరం ప్రీతిని ఉదాహరణగా చూపి అవమానించేవారు. ఆ అవమానాల భారం, ఆ కోపం, ఆ ఆవేశం నాలోని మనిషిని చంపేసింది. అందుకే ప్రీతిని చంపేశాను అని అంకుర్ తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నంత మాత్రాన శిక్ష పడదు. శిక్ష పడాలంటే పక్కా సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. అందుకే ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగి అతనికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలను సేకరించడం మొదలుపెట్టింది. మొట్టమొదటి సాక్ష్యం అతని సెల్ ఫోన్ డేటా రికార్డు. అతడు న్యూఢిల్లీ నుండి ముంబైకి ప్రీతితో పాటే ప్రయాణించాడని ఆ డేటా కళ్ళకు కట్టినట్లు చూపించింది. ఇక రెండోది ప్రత్యక్ష సాక్షులు. ముంబై రైల్వే స్టేషన్లో అతన్ని చూసిన చాలా మందిని పిలిచి ఒక ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించారు. 10 మందిని అక్కడ నిలబెట్టారు. ఆ తర్వాత సమీర్ అనే అబ్బాయిని, అతని స్నేహితుడిని పిలిపించారు. ఆ గుంపులో ఉన్న అంకుర్ పన్వార్ను చూపిస్తూ, సార్, నేరం చేసిన వ్యక్తి ఇతనే అని సమీర్ ఖచ్చితంగా చెప్పాడు. ఇది కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యంగా మారింది. అంతేకాదు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు అతని వింత ప్రవర్తనను గమనించిన మరో వ్యక్తిని కూడా సాక్షిగా తీసుకున్నారు. ఇక యాసిడ్ బాటిల్ విషయానికి వస్తే అతడు దాడి చేసిన తర్వాత పడేసిన ఆ ఖాళీ డబ్బాను ఫోరెన్సిక్ బృందం సేకరించింది. అది ఎక్కడ కొన్నాడో ట్రేస్ చేసింది. అది న్యూఢిల్లీలో కొన్నదని, అంకుర్ తన స్నేహితుడి సహాయంతో దాన్ని కొన్నాడని ఆ షాపు యజమాని సాక్ష్యంతో సహా నిరూపించారు. ఆ సీసా మీద ఉన్న వేలిముద్రలు కూడా అంకుర్వే అని తేలిపోయింది. ఇలా ప్రతి ఆధారము అతనికి వ్యతిరేకంగా ఉంది. మొత్తం 40 మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో పోలీసులు అంకుర్ మీద
కేసు నమోదు చేశారు. శరీరానికి హాని కలిగించే ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి ఇతరులను గాయపరచడం అనే నేరం మీద ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల పాటు ముంబై సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. 2016 సెప్టెంబర్ 8వ తేదీన సంచలన తీర్పు వెలువడింది. భారతదేశంలో మొదటిసారిగా యాసిడ్ పోసి ఒక యువతిని చంపిన నేరానికి ఒక వ్యక్తికి మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇంతటి క్రూరమైన నేరానికి పాల్పడిన వాడికి మరణశిక్ష పడడంతో ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు న్యాయం జరిగిందని సంతోషపడ్డారు. సెషన్స్ కోర్టులో తీర్పు ఇచ్చిన తర్వాత నిందితుడు తదుపరి కోర్టులో అప్పీల్ దాఖలు చేసుకోవడం సాధారణ విషయం. అలాగే అంకుర్ పన్వార్ కూడా తనకు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరుతూ ముంబై హైకోర్టులో పిటిషన్ వేశాడు. సుదీర్ఘ వాదనల తర్వాత 2019లో ముంబై హైకోర్టు అంకుర్ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. ఈ తీర్పు విన్నప్పుడు దేశం ఒక్కసారిగా షాక్కు గురైంది. ప్రీతి కుటుంబ సభ్యులైతే నిరాశతో కుప్పకూలిపోయారు. ఒక పవిత్రమైన లక్ష్యం కోసం వెళ్తున్న యువతిని అంత క్రూరంగా యాసిడ్ పోసి చంపిన నేరస్తుడి శిక్షను ఎలా తగ్గిస్తారని ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆ కోపం, ఆ ఆవేదన అందరిలోనూ కనిపించింది. ఎందుకంటే జీవిత ఖైదు అంటే త్వరలోనే పరోల్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రోజుల్లోనే అతడు బయటకు వస్తాడని ప్రీతి కుటుంబం కన్నీరు మున్నీరైంది. ముంబై జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న అంకుర్కు 2023లో ఊహించని విధంగా ఒక అవకాశం లభించింది. అతన్ని ఓపెన్ జైలుకు బదిలీ చేశారు. అసలు ఓపెన్ జైలు అంటే ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా జైలు అంటే ఎన్నో కంచెలు, తుపాకులు పట్టుకున్న గార్డులు, తప్పించుకోవడానికి వీల్లేని భద్రతా వలయాలు ఉంటాయి. కానీ మన దేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఉన్న ఈ ఓపెన్ జైళ్లు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. తాము చేసిన నేరానికి పశ్చాత్తాపం చెందే వారికి, సమాజంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నవారికి, ప్రవర్తనలో మార్పు వచ్చిందని నమ్మిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తారు. అక్కడ జైలు గోడల మధ్య ఉండడం కాకుండా విడివిడిగా ఇళ్లలాగా ఉంటాయి. అందులో వారు ఉండవచ్చు. కోర్టు అనుమతితో కుటుంబాన్ని కూడా జైలుకు రప్పించుకుని వారితో కలిసి హాయిగా గడపవచ్చు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పగలు జైలు బయట ఏదైనా ఫ్యాక్టరీలో పనిచేసుకుని సాయంత్రం వరకు తిరిగి జైలు లోపల ఉన్న ఆ ఇంటికి చేరుకోవచ్చు. ఓపెన్ జైలులో ఉండడం అంటే అదొక గొప్ప స్వేచ్ఛను ఇచ్చినట్లే, అచ్చం మన సొంతింట్లో ఉన్నట్లే. ఇంత పెద్ద క్రూరమైన నేరం చేసిన వాడికి ఇలాంటి ఓపెన్ జైలు సౌకర్యం కల్పించడం ప్రజల్లో అసహనాన్ని, ఆగ్రహాన్ని రగిలించింది. కానీ ఈ ఓపెన్ జైలుకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని ఎవరైనా ఉల్లంఘిస్తే వెంటనే సాధారణ జైలుకు తరలిస్తారు. సరిగ్గా అంకుర్ విషయంలోనూ అదే జరిగింది. 2024లో అంకుర్ పన్వార్ ఏదో ఒక నిబంధనను ఉల్లంఘించడంతో అధికారులు వెంటనే అతన్ని ఓపెన్ జైలు నుండి ముంబైలోని ఒక సాధారణ జైలుకు తరలించారు. తన తప్పిదాన్ని గుర్తించిన అంకుర్ మళ్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. నన్ను తిరిగి ఆ ఓపెన్ జైలుకే పంపండని ప్రాధేయపడ్డాడు. కానీ ఈసారి కోర్టు అస్సలు ఒప్పుకోలేదు. నువ్వు ఆ స్వేచ్ఛకు తగవు, నువ్వు సాధారణ జైలులోనే ఉండాలి, నీ జీవిత ఖైదును జైలు గోడల మధ్య అనుభవించు అని స్పష్టం చేసింది. అలా ఆ స్వేచ్ఛ జీవితం చెదిరిపోయి అంకుర్ ప్రస్తుతం ముంబైలోని సాధారణ జైలులో శిక్షణ అనుభవిస్తున్నాడు. దారుణమైన యాసిడ్ కేసు ఎట్టకేలకు ముగింపుకు వచ్చింది. కానీ ప్రీతి మరణం మాత్రం ప్రతి ఒక్కరి కళ్ళలో ఇప్పటికీ కన్నీళ్లు తెప్పిస్తూనే ఉంటుంది. మనం అనుకోకుండానే మన పిల్లలను లేదా మనకు తెలిసిన వారిని ఇతరులతో పోలుస్తూ ఉంటాం. పక్కింటి అబ్బాయిని చూడు, లేదా ఆ అమ్మాయి ఎంత బాగా చదువుతుందో చూడు అనే మాటలు కేవలం మాటలు మాత్రమే కాదు, అవి వారి మనసులను కుళ్ళబొడుస్తాయి. అంకుర్ పన్వార్కి ప్రీతిపై కలిగిన అసూయ చిన్నపాటి కోపంగా మొదలై చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలిగొనేంతటి క్రూరత్వానికి దారితీసింది. మనిషి ఎదుగుదలను చూసి ప్రేరణ పొందాల్సింది పోయి దాన్ని అవమానంగా భావించేలా మన సమాజం చేసే పోలికలు ఎంతటి ప్రమాదకరమో ఈ కేసు చెబుతోంది. మనం మన ఇళ్లల్లో, మన స్నేహితుల మధ్య మాటలను చాలా జాగ్రత్తగా వాడాలి. మనం అనే ఒక్క మాట ఎదుటి వారి జీవితంలో వెలుగు నింపవచ్చు, లేదా అంకుర్ లాంటి వారి జీవితంలో చీకటిని పెంచి ఒక వినాశనానికి దారితీయవచ్చు. ప్రీతి విజయం ఆమెకు ఆనందాన్ని ఇస్తే అదే విజయం అంకుర్ మనసులో మంటలు పుట్టించింది. ఒకరి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం అనే మానసిక స్థితి ఎంతటి దారుణానికి దారితీస్తుందో అంకుర్ ఉదంతం మనకు చెబుతుంది. మన పిల్లలకు తమ కంటే ఎవరైనా గొప్పగా ఉన్నప్పుడు ఎలా అభినందించాలి అనే సంస్కారాన్ని నేర్పడం ఎంత ముఖ్యమో ఇది గుర్తు చేస్తుంది.
అసూయ ఉన్న చోట ఆ మనిషిలోని విచక్షణ చచ్చిపోతుంది. అప్పుడు అతనికి తప్పు ఒప్పుల మధ్య తేడా తెలియదు. అసలైన విద్య, అసలైన సంస్కారం అంటే కేవలం డిగ్రీలు కాదు, పక్కవాడి ఎదుగుదలను చూసి గర్వపడడం. ఈ కేసు మనకు నేర్పే పాఠం ఏంటంటే, మన పిల్లలకు పోటీని నేర్పే ముందు కలిసి జీవించడం, ఎదుటి వారిని గౌరవించడాన్ని నేర్పాలి. ప్రీతి తల్లిదండ్రులు ఆమె కలలను అర్థం చేసుకున్నారు. కానీ అంకుర్ తల్లిదండ్రులు తమ కొడుకులోని ప్రతిభను గుర్తించే బదులు ఇతరులతో పోల్చి అతన్ని మరింత కుంగదీశారు. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోకుండా సమాజం ముందు తలదించుకోకూడదని వారిపై ఒత్తిడి పెంచడం వల్ల ఆ పిల్లలు ఆత్మన్యూన్యతకు లోనై నేరాల వైపు మళ్ళీ ప్రమాదం ఉంది. మనం పిల్లలను నెంబర్ 1గా చూడాలని అనుకుంటున్నాం, కానీ మంచి మనిషిగా చూడడం మర్చిపోతున్నాం. ప్రీతి ఒక గొప్ప లక్ష్యంతో, దేశభక్తితో తన కలల వైపు సాగుతున్న ఒక అమ్మాయి. ఒక ఆడపిల్ల తన కాళ్ళపై తాను నిలబడాలని, తన లక్ష్యాన్ని సాధించాలని అనుకున్నప్పుడు ఈ సమాజం ఆమెకు ఎంతటి భద్రతను ఇస్తోంది? అంకుర్ వంటి వ్యక్తులు ఈ సమాజంలో ఎక్కడో ఒక చోట తిరుగుతూనే ఉంటారు. మన అమ్మాయిలు బయటకు వెళ్ళేటప్పుడు, వారి లక్ష్యాల వైపు పయనిస్తున్నప్పుడు వారి భద్రత విషయంలో మన బాధ్యత ఎంత ఉందో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.